అర్జునుడు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు తన తండ్రి అయిన ఇంద్రుడి దగ్గరికి దివ్యాస్త్రాల కోసం వెళ్తాడు. అప్పుడు ఇంద్రుడు ఇంద్రకీలాద్రి కొండ మీదకు వెళ్లి శివుడి కోసం తపస్సు చేయని చెప్తాడు. దాంతో అర్జునుడు ఇంద్రకీలాద్రి కొండ మీదకు వచ్చి శివుడి కోసం కఠోరంగా తపస్సు చేస్తాడు. అయితే శివుడు అర్జునుడిని పరీక్షిద్దామని మురాసురుడు అనే ఒక రాక్షసుడిని ఇంద్రకీలాద్రి మీదకు పంపిస్తాడు. మురాసురుడు ఒక అడవి పంది రూపంలోకి మారి అర్జునుడిని విసిగిస్తూ ఉంటాడు. తన తపస్సు మధ్యలోనే ఆగిపోతుంది అనే కోపంతో అర్జునుడు పక్కనే ఉన్న గాంధీవం తీసి పరిగెడుతున్న అడవి పంది మీదకి బాణం వేస్తాడు. కానీ అడవి పంది దగ్గరికి వెళ్లి చూసినప్పుడు 2 బాణాలు తగిలి ఉంటాయి. ఇంతలో ఒక వేటగాడు వచ్చి, ఈ అడవి పంది నా వేట, దీనికి మొదటి బాణం నాదే తగిలింది, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. కానీ అర్జునుడు మొదట నా బాణమే తగిలింది అని వాదిస్తాడు. అలా గొడవ పెద్దది, వాళ్ళిద్దరూ యుద్ధం చేయడం మొదలు పెడతారు. చాలాసేపు భయంకరంగా యుద్ధం చేసిన తర్వాత వేటగాడి రూపంలో ఉన్న శివుడు అసలు రూపంలోకి వచ్చి అర్జునుడి వీరత్వానికి తపస్సుకి ప్రసన్నుడై పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఇంతకీ గాంధీవం అంటే ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి.